Hello, good morning, guys. Good morning. Good Good morning. morning, sir. Good morning, everyone. Good morning. వాయిస్ అందరు క్లియర్ వస్తుందా? Yes, Yes, sir. bro. ఓకే గైస్, డన్. ఓకే, లాస్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేసినారా అన్ని? మనకి రౌట్స్ ఎలా ఉంటాయి, మనకి నెస్టెడ్ రౌట్స్ ఏమి, డైనమిక్ రౌట్స్ ఏమి ప్రాక్టీస్ చేసినారా, చేయలేదా? ఓకే గైస్, ఇప్పుడు వరకు మనం ఏం చూసినామంటే లింక్ ట్యాగ్ ద్వారా, లింక్ కాంపోనెంట్ ద్వారా, లేకుంటే నావ్ లింక్ అనే కాంపోనెంట్ ద్వారా మనం ఆన్ ద క్లిక్ ఆఫ్ పర్టికులర్ లింక్ ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అవ్వడము చూసినాము. మనము ఇప్పుడు క్లాస్లో ఏమేమి చూసినాము? ఒక పేజ్తో నావిగేట్ అవ్వాలంటే మనకాడ టూ ఆప్షన్స్ ఉండే. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమి, మనం ఈడ డైరెక్ట్గా స్లాష్ పెట్టి, ఏదైతే మనం స్లాష్ పెట్టి డైరెక్ట్ యూఆర్ఎల్ రాస్తామో అదైతే పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు? యూజర్ వచ్చి ప్రతిసారి మనం ఏం యూఆర్ఎల్ పెట్టింటామో, మనం ఏం రౌట్ పెట్టింటామో అది రాయడు. ఆడ ఫస్ట్ థింగ్ అయిపోయింది, ఇది క్లోజ్. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి మనం లింక్ ట్యాగ్ చూసినాం. మళ్ళీ లింక్ కాంపోనెంట్ ట్యాగ్ కాదు, అది లింక్ కాంపోనెంట్, ఎల్ఐఎన్కే అని లింక్ కాంపోనెంట్. ఆ లింక్ కాంపోనెంట్ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి వస్తుంది. రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి మనకి లింక్ కాంపోనెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకొని ఆ లింక్ కాంపోనెంట్ వాడి ఆన్ ద క్లిక్ ఆఫ్ లింక్ కాంపోనెంట్ మనము ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అవ్వడము చూసినాము, ఇలా లింక్స్ తయారు చేసి. తర్వాత వచ్చేసి లాస్ట్ క్లాస్లో ఒక అప్డేటెడ్ థింగ్ చూసినాం, ఏమి? నావ్ లింక్ ఇది కూడా ఒక కాంపోనెంటే. ఒక కాంపోనెంటే. ఈ కాంపోనెంట్కి లింక్ కాంపోనెంట్కి డిఫరెన్స్ ఏమి అంటే, మనకి నావ్లింక్ అనే కాంపోనెంట్ ఏ లింక్ అయితే యాక్టివ్ ఉంటుందో మనకు ఆ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏ లింక్ అయితే యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా అని స్టేటస్ ఇవ్వడము జరుగుతుంది. ఆ పర్టికులర్ స్టేటస్ తీసుకొని మనము యాజ్ ఏ యూజర్, మనకి యూజర్కి చూపించచ్చు. ఓకే, ఈ పర్టికులర్ థింగ్స్ అనేది మనకి యాక్టివ్లో ఉన్నాయి, ఈ థింగ్స్ మనకి యాక్టివ్లో లేవు. మీకు కావాలంటే ఇన్యాక్టివ్కి కూడా ఒక క్లీన్గా డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చు. అది మనకి లింక్కి నావ్ లింక్కి డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? మనం నావ్ లింక్ అనేదే వాడాలా. ఎందుకంటే మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు వరకు మూడు రకాలుగా ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అవ్వడము చూసినాము. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ టైప్ చూద్దాం. ఫోర్త్ టైప్ ఏమి అంటే, మనకి ఏదైతే మనకి ఫంక్షన్స్ ఉంటాయో ఫంక్షన్స్లో మనం ఏం చేస్తాము, హుక్ యూస్ చేసి పేజ్ని నావిగేట్ చేపియడం. మనకి ఫంక్షన్స్ యూస్ చేసి పేజ్ని నావిగేట్ చేపియడం. ఓకేనా? మన కాడ ఒక హుక్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ఉంది, లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం వేరే పేజ్కి నావిగేట్ అవుతాం. ఇది అందరికీ తెలిసిందే. మనం ఇన్స్టాగ్రామ్ వాడతాము, ఫేస్బుక్ వాడతాం, ఏదైతే బిగ్ యాప్స్ ఉంటాయో మనకి ఎలా ఉంటుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే లాగిన్ క్లిక్ చేయగానే అది మళ్ళీ వేరే పేజ్కి నావిగేట్ అవుతుంది. ఆ నావిగేట్ ఎలా పాసిబుల్? అది ఒక లింక్ అయితే కాదు, బటన్. అది ఎలా పాసిబుల్ అంటే, మనము పేజ్ నావిగేషన్ అనేది మెథడ్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకేనా? ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనము ఎలా ఒక ఫంక్షన్ యూస్ చేసి మనం పేజ్ని నావిగేట్ చేస్తాం, ఫస్ట్ థింగ్. సెకండ్, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనం ఏ పర్టికులర్ లొకేషన్లో ఉన్నామో అది కనుక్కోవడం, సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి క్వారీ ప్యారమ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. క్వారీ ప్యారమ్స్ కూడా ఈరోజు క్లాస్లో మనము చూద్దాము. ఓకే గైస్, అందరికీ క్లియర్గా ఐడియా ఉందా ఈరోజు కాన్సెప్ట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ కాన్సెప్ట్స్లో? No, bro. Clear, sir. ఓకే గైస్, ఇప్పుడు నేను ఫంక్షనల్ అంటే మనం సింపుల్గా నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక బటన్ తయారు చేస్తాను, లేకుంటే ఏదైనా ఆన్ క్లిక్ అనేది దేని మీదైనా అప్లై అవుతుంది. కానీ మనకు బేసిక్గా తెలిసింది ఏమి, బటన్ రాసేద్దాం.
బటన్ రాసి అబౌట్ పేజ్ యా స్కూల్ పేజ్కి పోదాం. గో టు స్కూల్ పేజ్ అని ఒక బటన్ తయారు చేసినాను. యాడ తయారు చేసినాను? షాప్లో. ఒకసారి చూద్దాం బటన్ వచ్చిందో లేదో. చూస్తే మనకి గో టు స్కూల్ పేజ్ అని ఒక బటన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు యాజ్ యూజువల్ మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ తయారు చేద్దాం. కాన్స్ట్ నావిగేట్ టు స్కూల్ అని ఒక సింపుల్ ఫంక్షన్ తయారు చేసినాను. ఫంక్షన్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. నావిగేట్ సింపుల్గా ఏం చేస్తాను, ఆన్ క్లిక్ ఈ ఫంక్షన్ కాల్ చేసేసినాం. అయిపోయింది. ఈడ వరకు మనకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చెప్పండి గైస్, ఆన్ క్లిక్ ఆఫ్ బటన్ మనకి పర్టికులర్ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుందా, రన్ అవ్వదా? రన్ అవుతుంది. ఇది మనకి తెలిసిన విషయమే. ఓకేనా, డన్, తెలిసిన విషయం. ఇప్పుడు మనము ఒక మెథడ్ని మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. దేంట్లో నుంచి? రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి. యూజ్ నావిగేట్ అని ఒక హుక్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ యూజ్ నావిగేట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. ఓకేనా, రియాక్ట్ రౌటర్లో నుంచి యూజ్ నావిగేట్ అనే హుక్ అనగానే మెథడ్ అన్నాను. మెథడ్ అనగానే బ్రాకెట్స్. అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని కన్సోల్ చేసి చెక్ చేసుకోవాలా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కొత్త విషయం చూసినారంటే దాన్ని కన్సోల్ చేసి చెక్ చేయండి. ఎందుకు కన్సోల్ చేసి చెక్ చేయాలా? మనకు ఐడియా వస్తుంది. ఓకే, దాంట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి, అది ఎలా ఎందుకు వర్క్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏం రిటర్న్ చేసింది గైస్ మనకు? అది మెథడ్ ఒక ఫంక్షన్ ఉందా? ఇది మనకి సింపుల్గా ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ఇది మనకి ఒక ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. కరెక్టే రిటర్న్ చేసింది గైస్, ఒక ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా, దీన్ని మనం క్లోజ్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫంక్షన్ని ఏం చేద్దామంటే ఒక వేరియబుల్లో తెచ్చుకుందాం. వేరియబుల్ పేరు ఏమన్నా పెట్టుకోవచ్చు, కానీ మనము ఈడ యూజ్ నావిగేట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నావిగేషన్ అని ఇచ్చుకుందాం. నావిగేషన్. ఓకే, నావిగేషన్లో ఈ యూజ్ నావిగేట్తో వచ్చిన ఫంక్షన్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నావిగేషన్లో మనకు ఫంక్షన్ వచ్చేసి ఉంటుందా గైస్? వచ్చేసి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే రిటర్న్ నావిగేషన్ మెథడ్. నావిగేషన్ అనేది ఫంక్షన్. అది మనం మన కళ్ళతో చూసినాం. ఫంక్షన్ కాబట్టి ఆ ఫంక్షన్ని కాల్ చేయాలా. సింపుల్ థింగ్, ఫంక్షన్ని కాల్ చేయాలా. కానీ కాల్ చేస్తున్నప్పుడు మనము యా పాత్కి అయితే పోవాలో ఆ పర్టికులర్ పాత్ అనేది ఇవ్వాలా. మనం సింపుల్గా ఏం చేద్దాము, యాప్ ఓపెన్ చేద్దాం. స్కూల్ యాడుంది? /school అంట, పాత్ /school. సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్లో పోదాం. మళ్ళీ రిఫ్రెష్ చేసేస్తాను. రిఫ్రెష్ చేసేసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, ఆన్ క్లిక్ ఆఫ్ బటన్ పోయిందా గైస్ మనకి? ఇలాగా మనము ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ మెథడ్ యూస్ చేసి కూడా నావిగేట్ చేపియచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినారియోస్ మనం ఏడ యూస్ చేస్తాము? రియల్ వరల్డ్ సినారియో కూడా చెప్పినాను ఒకటి. మనం ఏదైతే లాగిన్ పేజెస్ ఉంటాయో బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మెయిన్ పేజ్కి ఎలా పోతుంది అంటే ఫస్ట్ ఏపీఐ కాల్ జరుగుతుంది. ఏపీఐ కాల్లో స్టేటస్ ట్రూ ఆర్ఎల్ స్టేటస్ 200 వచ్చింది, సక్సెస్ మెసేజ్ వచ్చిందంటే మనము ఏం చేస్తాం? లాస్ట్లో నావిగేట్ టు సమ్ ల్యాండింగ్ పేజో లేకుంటే డాష్ బోర్డ్ పేజో మనం నావిగేట్ చేపిచ్చేస్తాం. ఇది మనకి రియల్ వరల్డ్లో కూడా యూజ్ అయ్యే విషయం. ఓకేనా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? అందరికి క్లియర్గా ఉందా? ఓకే గైస్, డన్. ఇప్పుడు ఇంకొక గురించి చూద్దాం. ఇప్పుడు మనం పర్టికులర్ ఏ లొకేషన్లో ఉన్నామో మన కళ్ళకి కనిపిస్తుంది. ఎలాగా? ఈడ స్కూల్ అని. కానీ మనకు కొన్నిసార్లు కోడ్లో కూడా అవసరం పడుతుంది. కొన్నిసార్లు కోడ్లో అవసరం పడుతుంది. అది ఎలా పాసిబుల్ అంటే చాలా సింపుల్. మనకి యూజ్ లొకేషన్
ఇంకొక హుక్ యూజ్ లొకేషన్ అనేది మనకు దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ థింగ్, ఫస్ట్ ఏం చేయాలి గైస్, ఏ విషయమైనా కన్సోల్ పెట్టి చెక్ చేసుకోవాలా ఆ పర్టికులర్ హుక్ ఏం రిటర్న్ చేస్తుంది, పర్టికులర్ హుక్ అనేది ఏం రిటర్న్ చేస్తుందో మనం చూడాలా. చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి దీంట్లో వెళ్ళిపోదాం, ఇన్స్పెక్ట్లో పోయి చెక్ చేసేద్దాము, రిఫ్రెష్ చేద్దాం. షాప్లో కదా పెట్టింది కోడ్, షాప్లో చూడండి గైస్ ఏం రిటర్న్ చేసింది గైస్, మనకు అది ఏం రిటర్న్ చేసింది, ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. ఏం రిటర్న్ చేసింది, ఆబ్జెక్ట్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఒక ఆబ్జెక్ట్ సింబల్స్ ఏనా ఇవి, ఆబ్జెక్ట్. ఓకేనా, మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేసింది. ఆబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి, హ్యాష్ అంట, కీ అంట, పాత్ అంట, సెర్చ్, స్టేట్. మనకి దీంట్లో యూజ్ అయ్యేది పాత్ నేమ్ ఒక్కటే. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డైరెక్ట్ కన్సోల్లో పెట్టకుండా దీన్ని ఏం చేద్దాం, కట్ చేసేసి లెట్ ఎల్ఓసి లొకేషన్ అనే వేరియబుల్లో నేను పెట్టుకుంటున్నాను. నేను కావాలంటే వీడి నుంచి డీస్ట్రక్చర్ కూడా చేసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. నేను ఇక్కడ డైరెక్ట్గా పాత్ నేమ్ అని కూడా తీసుకోవచ్చు. లేదంటే మనం ఎట్టా అడ్వాన్స్కి వచ్చేసినాం కాబట్టి డైరెక్ట్ డీస్ట్రక్చర్ చేసే తీసుకుందాం. ఇది అందరికి ఐడియా ఉంది కదా, డీస్ట్రక్చర్ చేసినాం అనేది ఇక్కడ ఇలా చేస్తే. ఓకేనా, మన కాడ వచ్చిన ఆబ్జెక్ట్లో మనం డీస్ట్రక్చర్ అనేది చేసుకున్నాం. ఓకే, సింపుల్. ఇప్పుడు పాత్ నేమ్ చూద్దాం. ఓకే, చూస్తే కరెక్ట్ వచ్చిందా గైస్ మనకి పాత్ నేమ్, ఇదే పాత్ మీద ఉన్నామా? ఓకే గైస్, డన్. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దీన్ని ఒక కాపీ తీసుకొని app.jsలో పోతాను, ఎందుకంటే ఇది పేరెంట్ కాంపోనెంట్ కాబట్టి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలా మీరు, నేను ఏ పాత్ మీద అయితే పోతానో ప్రతి పాత్ యొక్క మనకి పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది. యూజ్ లొకేషన్ లేదంట, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలా. ఓకే గైస్, డన్. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే పాత్ నేమ్ అనేది షాప్ వచ్చింది. నేనేం చేస్తాను, అబౌట్ మీద పోతాను. వచ్చిందా గైస్ పాత్ నేమ్? నెక్స్ట్ స్కూల్లో పోదాం, మళ్ళీ ఇదే. తర్వాత వచ్చేసి అడ్మిన్లో పోతే ఏమొచ్చింది, స్కూల్/అడ్మిన్. మళ్ళీ నేను హెచ్ఎం మీద పోయినాను, స్కూల్/అడ్మిన్/ ఇది మళ్ళీ క్లాస్ టీచర్, స్కూల్/అడ్మిన్/క్లాస్ టీచర్. చూడండి, ఇలాగా మనకి మనం పర్టికులర్గా ఏ పాత్ మీద ఉన్నామో ఆ పాత్ అనేది ఇవ్వడము జరుగుతుంది. పేరులోనే చెప్తుంది కదా, లొకేషన్. మనమున్న లొకేషన్ ఇస్తుందంట, మనం ఏ లొకేషన్లో ఉన్నామో ఆ పర్టికులర్ లొకేషన్ ఇస్తుందంట. లొకేషన్ అంటే ఏమి, మనకి ఇక్కడ అడ్రస్ ఎవరు, ఈ రౌటే మనకి అడ్రస్. ఈ పర్టికులర్ అడ్రస్ పాత్ నేమ్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా గైస్, ఇది కూడా అర్థమైందా అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా యూజ్ లొకేషన్లో? లేదా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ అడుగుతున్నాను గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే గైస్, డన్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే అండ్ లాస్ట్ థింగ్, మనకి రియాక్ట్ రౌటర్ డామ్లో క్వారీ పారమ్స్, QUARRY, క్వారీ PARAMS, క్వారీ పారమ్స్ అనొచ్చు, క్వారీ పారామీటర్స్ అంటాం ఫుల్ ఫామ్, కానీ దీన్ని మనం క్వారీ పారమ్స్ అని అనుకుంటున్నాం. ఇది మనకి యాడైతే మీరు నావిగేట్ చేపిస్తుంటారో, మళ్ళీ చెప్తున్నాను, యాడ అయితే లింక్ ట్యాగ్లు, లింక్ ట్యాగ్లు లేకుంటే ఇలా నావిగేట్ చేపియడాలు ఉంటాయో ఆడ మనకి క్వారీ పారమ్స్ యూజ్ అవుతాయి. ఇది కూడా ఎందుకు యూజ్ చేస్తాము, జస్ట్ వేరే పేజ్కి పోతున్నప్పుడు డేటాని తీసుకొని పోవడానికి. ఒక స్మాల్ థింగ్ చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టిక్స్లో కన్వర్ట్ చేసుకుందాం. బ్యాక్టిక్స్లో ఎందుకు కన్వర్ట్ చేసుకుందాము, మనం వేరియబుల్ డైనమిక్ వాల్యూస్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. నేను స్టాటిక్ ఒక్కటే కాదు, డైనమిక్ కూడా రాయొచ్చు. ఓకే, నేను ఫస్ట్ స్టాటికే చూపిస్తాను, తర్వాత మీరే చెప్పాలా డైనమిక్ ఎలా చేయాలనో. ఓకే, సింపుల్. ఫస్ట్ ఎప్పుడైనా క్వారీ పారమ్స్ అనగానే క్వశ్చన్ మార్క్ రావాలా. క్వారీ అంటేనేమి, క్వశ్చన్ మార్క్. క్వారీ మెయిన్ అర్థమేమి, క్వారీ అంటేనే క్వశ్చన్ చేయడం. ఓకేనా, ఏమైనా నీకు డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేయడం. క్వారీ, నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు.
క్వశ్చన్ మార్క్ పెట్టేసిన తర్వాత వేరియబుల్ నేమ్ నువ్వు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వేరియబుల్ నేమ్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. స్కూల్ ఈజ్ ఓపెన్ అని నేను ఒక వేరియబుల్ ఇచ్చినాను. ఈక్వల్ టు మనం నార్మల్ వేరియబుల్ ఎలా రాస్తామో అలాగే ఈజ్ ఓపెన్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చినాను. దీని అర్థం ఏమి? స్కూల్ పేజ్కి పోతున్నాము, స్కూల్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఓపెన్ అని పంపిస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి ఏం చేస్తాము. ఇప్పుడు నేను పేజ్ నావిగేట్ చేస్తాను. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలా గైస్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలా. కలర్ మనకు హైలైట్ అవ్వకుంది. ఈ పార్ట్లో బాగా అబ్జర్వ్ చేయండి. నేను సింపుల్గా షాప్లో పోతాను. స్కూల్ మీద ఈ దీనిలో ఇచ్చినాము కదా మనము, దాంట్లో అయితే మనం ఇచ్చినామో ఆ దాంట్లోనే చెక్ చేయాలా. క్లిక్ చేద్దాం. వచ్చిందే గైస్ మనం రాసింది. ఓకేనా? ఈజ్ ఓపెన్ ట్రూ అనేది వచ్చింది. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఓపెన్ ట్రూ అనేది వచ్చింది. ఓకే, ఇది ఎలాగా? మనం సింపుల్గా క్వారీ ప్యారమ్స్ అనేది పంపించేసినాం. ఇది ఈడొక్కటే కాదు, మనకి నావ్ లింక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నావ్ బార్ ఉంది. ఈడ కూడా నేను ఏదైనా క్వారీ ప్యారం పంపించాలంటే స్కూల్ యాడుంది, స్కూల్ అడ్మిన్ ప్రిన్సిపలా, స్కూల్ ఈడుంది స్కూల్. మనం క్వారీ ప్యారం వేయాలంటే సింపుల్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. రెండు చోట్ల సేమ్ ఉండాలి కాబట్టి నేను సేమ్ పెడుతున్నాను అంతే. కానీ క్వారీ ప్యారమ్స్ అనేది మనం యాడైతే నావిగేట్ అవుతుందో ఆడ ఇచ్చుకోవచ్చు, ఆడ మనకి ఇవ్వచ్చు. మళ్ళీ చూడండి, స్కూల్ పేజ్ మీద పోతాను. ఇప్పుడు కూడా మనకి సేమ్ రిజల్ట్ రావడము జరిగింది. ఇప్పుడు పర్టికులర్ ఏ పాత్ మీద ఉన్నాం గైస్ మనము? స్కూల్ పాత్ మీద ఉన్నాం. నైస్ గైస్, నైస్. స్కూల్ పాత్ మీద ఉన్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ క్లోజ్ చేసేసి మనం స్కూల్ కాడికి పోదాం. స్కూల్ కాడికి ఈడుంది స్కూల్ కాడికి పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యారమ్స్ని ఎలా తీసుకోవాలా. మనము లాస్ట్ క్లాస్ మీకు గుర్తుంటే యూస్ ప్యారమ్స్ ఏదైతే మనకి డైనమిక్ రౌట్ ఉందో దానికోసం యూస్ ప్యారమ్స్ వాడినాం. గుర్తుందా అందరికీ? డైనమిక్ వాడినాం, గుర్తుందా? యూస్ ప్యారమ్స్ అనేది. ఓకే, మనకి యూజ్ ప్యారమ్స్ అనేది వాడినాము. ఓకే, సేమ్ అలాగే మనకేముంటుంది, యూజ్ సర్చ్ ప్యారమ్స్ అని ఉంటుంది. ఏముంటుంది? యూజ్ సర్చ్ ప్యారమ్స్. నేను ఆడ ఎందుకు ఇంపోర్ట్ చేసినానంటే ఏది స్పెల్లింగ్ మిస్టేక్ రాకూడదని, అంతే గైస్. యూజ్ సర్చ్ ప్యారమ్స్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్. సింపుల్ థింగ్, యూజ్ సర్చ్ ప్యారమ్స్. ఈ యూజ్ సర్చ్ ప్యారమ్స్ని ఏం చేస్తానంటే సేమ్ స్టెప్ తొందరగా మనము కన్సోల్ లాక్ పెట్టేసి యూజ్ సర్చ్ ప్యారమ్స్ యాడైతే తీసుకోవాలనో ఆడ మనం ఈ ప్యారమ్స్ వాడేది. యూజ్ ప్యారమ్స్ కానీ యూజ్ సర్చ్ ప్యారమ్స్ కానీ యాడ వాడతాము? మనం ఏ పేజ్కి అయితే నావిగేట్ అయిపోయి ఉంటామో ఆ పేజ్లో ఆ డేటా తీసుకోవచ్చు. దానికోసం మనం ఇవి వాడతాము. ఓకేనా? మనం సింపుల్గా వెళ్ళిపోయి ఈ స్కూల్ పేజ్లో చెక్ చేద్దాం ఏమొచ్చిందో మనకు అవుట్పుట్. ఏమొచ్చింది గైస్ మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే వచ్చింది. డన్, అరే వచ్చింది మనకి. ఈడ ఇంత క్లియర్గా మనము ఏడపోయింది కనిపించదు, కానీ జస్ట్ మనం చూడాల్సింది ఇది. చూడండి మనకేమొచ్చింది. సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక అరే వచ్చింది. అరేలో మనకి సైజ్ 1 అంటే ఏమో ఉంది దీంట్లో. మనకి సైజు 1 అని చూపిస్తున్నాడు, ఏమో ఉంది దీంట్లో. ఓకే, మనం చూద్దాము. అది డైరెక్ట్గా ఇలా కనిపించదు. మనం జస్ట్ ఒక స్మాల్ థింగ్ చేద్దాము, కనిపించేస్తుంది. మనకి అరే ఉందని మనకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము? లెట్ అరే డీస్ట్రక్చరింగ్ చేద్దాం. ఎంటీ అరే ఈజ్ ఈక్వల్ టు సింపుల్ థింగ్. ఓకే గైస్, డన్. నేను ఈ అరేలో నుంచి ఏమైనా రాసుకోవచ్చు. అరే డీస్ట్రక్చరింగ్కి ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్కి డిఫరెన్స్ ఏమి గైస్? ఆబ్జెక్ట్ డీస్ట్రక్చర్ చేస్తున్నప్పుడు మనము వేరే పేర్లు ఇచ్చిన ప్రాపర్టీస్ వస్తాయా, లేకుంటే సేమ్ పేరు ఇవ్వాలా? సేమ్ ఇవ్వాలా. అదే మనకు అరే డీస్ట్రక్చర్ అయితే ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, నేను నార్మల్గా క్వారీ ప్యారమ్సో లేకుంటే సర్చ్ ప్యారమ్సో ఇచ్చుకుందాం. క్వారీ అని ఇద్దాం.
క్వారీ ప్యారమ్స్, PARAMS క్వారీ ప్యారమ్స్. సింపుల్ థింగ్. క్వారీ ప్యారమ్స్ని ఒకసారి మనం ఏం చేద్దాం, క్వారీ ప్యారమ్స్ డాట్ పెడతాను. డాట్ పెట్టగానే మనకు చాలా విషయాలు వచ్చేస్తాయి. క్వారీ ప్యారమ్స్ డాట్ ఫస్ట్ గెట్ ఆల్ అని ఉంది, ఏందో అది చూద్దాం మనం. గెట్ ఆల్ అని ఉంది. గెట్ ఆల్లో మళ్ళీ నేను ఇవ్వాల్సిందే, దాని బదులు గెట్టే చూద్దాం. క్వారీ ప్యారమ్స్ డాట్ గెట్. గెట్లో మనం ఒక స్ట్రింగ్ పంపించాలి. గెట్ అనేది ఏమి, ఒక మెథడ్. గెట్ అనేది ఏమి, ఒక మెథడ్. మెథడ్లో మనం స్ట్రింగ్ పంపించాలి. ఏం స్ట్రింగ్ పంపించాలా అంటే, నువ్వు ఇక్కడ క్వారీ ప్యారమ్స్లో ఏదైతే రాసింటావో అది పంపించాలా, దాని అవుట్పుట్ ఇస్తుంది. ఒకసారి మనం చూద్దాం. ఈజ్ ఓపెన్, మనకి అవుట్పుట్ ట్రూ రావాలా, వస్తుందో రాదో. ఏమొచ్చింది గైస్ అవుట్పుట్లో? ట్రూ. ట్రూ అనేది వచ్చింది, అంటే ఆ పర్టికులర్ వాల్యూ అనేది వచ్చింది. మళ్ళీ మనం ట్రూయే అనుకున్నారు. నేను ఇంకొక క్వారీ ప్యారమ్ కూడా రాయొచ్చు, అంటే దీన్ని జాయిన్ చేసి ఇంకొక ప్యారమ్ రాయొచ్చు. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. మనం ఎలా రాస్తాము, ఏదైనా కూడా మనం రెండు విషయాలు పంపించాలా, రెండు విషయాలు కండిషన్ పెట్టాలా అంటే మన కాడ ఒకటి ఉంది, ఎండ్. ఏముంది? ఎండ్. ఓకేనా. ఈజ్ ఓపెన్ ట్రూ అండ్ ఇంకొకటి దీంతో పాటు ఈజ్ ఏముంటుంది మనకి, GST ఉంటుంది కదా స్కూల్కి, ఉండదా? ఎస్, ఈజ్ స్కూల్ అడ్రస్. ఈ స్కూల్ అడ్రస్ అని ఇస్తాను. స్కూల్ అడ్రస్ వచ్చేసి సింపుల్గా ఏమి ఇద్దాం, ఏదన్నా 123 001 సంథింగ్ ఇలాగా ఇచ్చేస్తాను. ఓకే. ఈడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం రెండు ఇచ్చినాము, రెండు థింగ్స్ ఇచ్చినాం. ఏమేమి ఇచ్చినాము? ఫస్ట్ వచ్చేసి మనం ఈజ్ ఓపెన్ ట్రూ అండ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలా, ఈ ఎండ్ అబ్జర్వ్ చేయాలా. ఓకే. ఎండ్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోయినాను. ఓకే. క్వశ్చన్ మార్క్ డైరెక్ట్గా మళ్ళీ ఇది ఒకసారి చూద్దాము ఎలా వర్క్ అవుతుందో. షాప్ పేజ్కి పోదాము. షాప్ పేజ్కి పోయిన తర్వాత హిట్ చేద్దాం. వచ్చిందా గైస్ మనకి? మనం రాసింది కూడా వచ్చేసిందే. ఈజ్ స్కూల్, ఈ స్కూల్ అనేది మనకి ఈ స్కూల్ నెంబర్తో పాటు వచ్చేసింది. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈడ వెళ్ళిపోయి మళ్ళీ దీన్ని ఇంకొక రెప్లికా తీసుకొని ఈడ ఒకసారి చెక్ చేద్దాం, మనకి సేమ్ అవుట్పుట్ రావాలా. అవుట్పుట్ రాకుంటే మనం రాంగ్ చేసినట్లు. రాంగ్ చేసినాం, ఏమి నల్. మేబీ మనం ఈడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ అనేది ఉండకూడదు. సింపుల్గా వెళ్ళిపోదాం. చూసినట్లయితే దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఏమంటున్నాడు, మళ్ళీ ఇంకొకసారి నల్ ఇస్తున్నాడు. ఎందుకు నల్ ఇస్తున్నాడు అంటే మనం ఆడ చేంజ్ చేయలేదు కాబట్టి. షాప్లో పోదాం, మళ్ళీ బ్యాక్ వద్దాం. వచ్చిందా గైస్ మనకు అవుట్పుట్ అనేది? మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. దీన్ని ఏమంటారు, క్వారీ ప్యారమ్స్. అంటే మనం ఇప్పుడు కన్సోల్లో తీసుకున్నాము. నేను దీన్ని అవుట్పుట్లో చూపించలేనా? అవుట్పుట్లో ఈజీగా చూపించచ్చు. అవుట్పుట్లో ఏం చేద్దాము, సింపుల్గా ఇక్కడ వచ్చేసి క్వారీ ప్యారమ్స్ డాట్ గెట్ ఈజ్ అడ్రస్, స్కూల్ అడ్రస్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. వచ్చిందా గైస్ మనకు అవుట్పుట్లో? మనము ఇప్పుడు ఈ పర్టికులర్గా ఇలా డేటా ఏదైతే వచ్చిందో ఆ డేటా తీసుకొని మనం కావాలంటే ఏపీఐ కాల్స్ చేసుకోవచ్చు, ఏపీఐలో పంపించుకోవచ్చు అనా. ఇప్పుడు ఇంకొక విషయం చూపిస్తాను. కన్సోల్ లాగ్ క్వారీ ప్యారమ్స్ డాట్ గెట్ సమీర్. అవుట్పుట్ చూసాం. ఏమొచ్చింది కదా అవుట్పుట్లో? నల్. మనం ఇలాగా లేనిది సెర్చ్ చేస్తే మనకి అవుట్పుట్లో నల్ వస్తుంది. మనం లేనిది సెర్చ్ చేయడానికన్నా ముందర చెక్ చేయొచ్చు. అంటే సెర్చ్ చేయడానికన్నా ముందర చెక్ అనేది చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు? డాట్ హ్యాస్. ఏముంది? డాట్ హ్యాస్. క్వారీ ప్యారమ్స్ హ్యాస్ ఇది ఉందా అని మనము డైరెక్ట్గా అడగచ్చు. ఓపెన్. అవుట్పుట్ చూద్దాము. నేను ఇక్కడ హ్యాస్ అని రాస్తాను. హ్యాస్. సింపుల్. చూడండి గైస్ ఏమొచ్చింది అవుట్పుట్? ట్రూ. హ్యాస్లో ట్రూ వచ్చింది. గైస్ రిప్లై రాకుంది ఎవరిది? Yes bro.
హ్యాస్ పెడితే ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. ఎందుకు, True వచ్చింది. మనకి అది వాల్యూ ఉంది ఉంది. కాబట్టి, పర్టికులర్గా ఆ క్వారీ పారం అనేది ఉంది, ప్రెజెంట్ ఉంది కాబట్టి. ఓకేనా, మనకి గెట్ కాలేదు, కానీ మనకి గెట్ కాలేదు, అది ఉత్త హ్యాజ్ అంటే ఏమి, మనకి ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు సమీర్ పెడతాను చూడండి, మనకు అవుట్పుట్ చూస్తే ఫాల్స్ వచ్చింది. ఎందుకు, ఆ పర్టికులర్ పేరుతో ఏ క్వారీ పారమ్స్ కూడా లేదు కాబట్టి, ఏవి కూడా మనకి లేవు కాబట్టి. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి ఈరోజు క్లాస్. క్వారీ పారమ్స్ చూసినాము, నెక్స్ట్ వచ్చేసి ఏమి, యూజ్ లొకేషన్ చూసినాము, తర్వాత వచ్చేసి యూజ్ నావిగేషన్ చూసినాము, యూజ్ నావిగేషన్ అనేది చూసినాము. ఈడ వరకు మనకి రియాక్ట్ రౌటర్ డామ్ అనే కాన్సెప్ట్ ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా మనకు టైం ఉంది కదా, ఇప్పుడు మనము స్టైలింగ్స్ చూద్దాం. మనకి సిఎస్ఎస్ ఎలా వాడాలా, ఎలా వాడతాం, అది కూడా స్మాల్ ఒక 20 minutes క్లాస్ ఉంటుంది అంతే, అది వదిలేసి ఏం పెద్ద క్లాస్ కాదు. ఓకే గైస్, ఎవరికన్నా ఏమన్నా రియాక్ట్ రౌటర్ డామ్లో డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము సిఎస్ఎస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎవరికన్నా సో ఏమన్నా దీని డౌట్స్ మెయిన్ ఉంటే అడ్వాంటేజ్ అడగచ్చు. ఏమి బ్రో, దేని పారామీటర్? క్వారీ అదే కదా, డేటా పంపించడానికి కోసము. ఇప్పుడు మీకు మీరు ఒకటి అబ్జర్వ్ చేసినారో లేదో, నేను ఇక్కడ కొత్త పేజ్ ఏం తయారు చేయలేదు. అదే మనకి డైనమిక్ రౌట్ కోసం ఒక కొత్త పేజ్ తయారు చేసుకున్నాము, గుర్తుందే, ఒక కొత్త రౌటే తయారు చేసినాము ఈడ. ఎస్, ఈడ ఒక కొత్త రౌట్ తయారు చేసినాము. ఈడ రౌట్ తయారు చేసినామా, లేకుంటే అదే రౌట్ మీద నేను జస్ట్ క్వారీ పారమ్స్ పంపించినామా? అక్కడే పంపించారు. అదే పంపించినాం, అదే మెయిన్ డిఫరెన్స్. ఓకేనా, మనకి రెండు సేమ్ దానికే, ఇది కూడా డేటా పంపించడానికే, ఇది కూడా డేటా పంపించడానికే, కానీ ఒక మేజర్ డిఫరెన్స్ మనకి ఈడనే కనిపిస్తుంది. నేను క్వారీ పారమ్స్ కోసము సింపుల్గా ఏం చేసినాను, ఇది కాకపోయినా ఈడ చూడండి, క్వారీ పారమ్స్ కోసం మనం ఏం చేసినాము, డైనమిక్ పారమ్స్ కోసం మనం ఏం చేసినాము, మనం సింపుల్ డైనమిక్ రౌట్ తయారు చేయడానికి కోసం మనం ఒక సపరేట్ కొత్త రౌటే తయారు చేసినాం, కానీ ఈడ జస్ట్ మనం ఒక పారామీటర్స్ పంపిస్తున్నాం అంతే, మనకు కావాల్సిన డేటాని యాజ్ ఏ పారామీటర్స్ రూపంలో పంపిస్తున్నాము అంతే. ఓకేనా, గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఒక స్మాల్ థింగ్ చూపిస్తాను. స్కూల్ ఉంది, ఏడపోయింది, స్కూల్ ఉంది. ఈ స్కూల్లో నేను కండిషన్స్ పెట్టచ్చు. ఈ మొత్తము దీన్ని కండిషనల్ రెండరింగ్ అంటారు. కండిషనల్ రెండరింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, టైప్ ఎర్రర్స్ ఉంటే ఏమైనా అవాయిడ్ చేయండి గైస్. ఓకే, కండిషనల్ రెండరింగ్ మీకు గుర్తుంటే మనకు ఫంక్షన్, ఈ స్కూల్ అనేది ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ కాబట్టి ఫంక్షన్ అనేది ఎన్నిసార్లు రిటర్న్ చేస్తుంది గైస్? రిటర్న్ అనే స్టేట్మెంట్ ఫంక్షన్లో ఎన్నిసార్లు ఉంటుంది? ఒక్కసారే ఉంటుంది. నేను ఇప్పుడు ఈ రిటర్న్ స్టేట్మెంట్ కింద కన్సోల్ ఏమైనా రాస్తే పని చేస్తాయా అసలు? ఇవి లేవు. కన్సోల్ కింద రాస్తే పని చేయవు. అంటే దీని అర్థం ఏమి, ఎప్పుడైతే మనకి రిటర్న్ స్టేట్మెంట్ ఎండ్ అవుతుందో దాని తర్వాత మళ్ళీ మన కోడ్ అనేది రన్ చేయదు. అంటే దాని తర్వాత ఉన్న కోడ్ మనకి బయటికి వెళ్ళిపోతుంది, రన్ చేయదు. దీన్ని హ్యాండిల్ చేయడానికే మనం కండిషనల్ రెండరింగ్ అనే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ యూస్ చేసి కండిషనల్ రెండరింగ్ క్రియేట్ చేస్తాం. ఒకటి చూడండి, నేనేం చేస్తానంటే ఇఫ్, నార్మల్ ఇఫే కదా మనం చదువుకున్న ఇఫే, ఇఫ్ క్వారీ params డాట్ గెట్ స్కూల్ ఈజ్ ఓపెన్ అని ఒకటి ఉండే మనకి, ఈజ్ ఓపెన్, క్యూ ఎందుకు పెడుతున్నాను నేను మాటికి, ఈజ్ ఓపెన్. ఏదైతే ఈజ్ ఓపెన్ అనేది ట్రూ ఉంటే, అదేమి ట్రూ ఉంటే మనకేమవ్వాలా, మనకి ఫాల్స్ ఉంటే, ఫాల్స్ అంటే ఏమి, అది క్లోజ్ ఉందని, ఈక్వల్ టు FALS, ఫాల్స్ ఉంటే మనం ఏం చేయాలా, స్కూల్ అనేది క్లోజ్ ఉంది అని చూపించాలా. నేను ఒక H1 ఇస్తాను, స్కూల్ హ్యాస్ బీన్ CLOSED క్లోజ్డ్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం, అవుట్పుట్లో ఏమొస్తుందో. నార్మల్ ఉందా గైస్, మనకి స్కూల్ అనేది ఓపెన్, ఈ స్కూల్ అనేది ఏముంది, ట్రూ ఉంది, అంటే ఓపెన్ ఉంది, అందుకోసము మనకి స్కూల్ అనేది ఓపెన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను షాప్లో పోతాను, షాప్లో వెళ్ళిపోయి ఈ స్కూల్ ట్రూ ఏదైతే ఉందో ఫాల్స్ చేస్తాను, FALS, ఈ ఫాల్స్ అంటే ఏమి, స్కూల్ క్లోజ్ ఉందని అర్థం, అవుట్పుట్లో పోదాం. ఏమొచ్చింది మనకి, ఈజ్ ఓపెన్ ఈక్వల్ టు ఫాల్స్ అని వచ్చింది. ఒక్క నిమిషం గైస్, ఎక్కడ వెళ్ళిపోయినా మనం, స్కూల్ ఇండియానా ఉండేది,
క్వారీ ప్యారమ్స్ ఏమొస్తుంది అవుట్పుట్లో? ఓప్స్, ఇది వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ వస్తుంది. జస్ట్ ఎ మినిట్, దీన్ని బులియన్లో కన్వర్ట్ చేద్దాం, చెక్ చేద్దాం మళ్ళీ. రిఫ్రెష్, ఏమంటున్నాడు? ఓకే, జస్ట్ ఎ మినిట్, లేకుంటే లోపలనే రిటర్న్ స్టేట్మెంట్ రూపంలో పెట్టేద్దామా? మేబీ దీనికోసమే ప్రాబ్లం ఉంటుంది, అర్థమైపోయింది. ఇఫ్ రాయకుండా నేను డైరెక్ట్గా ఎండ్ స్టేట్మెంటే పెట్టేస్తాను. జస్ట్ మినిట్ గైస్, ఇది బయట కూడా రాయాల్సిన అవసరమే లేదు మనకి. కండిషనల్ రెండరింగ్ డైరెక్ట్ మనం లోపలనే చేపించేయచ్చు, జస్ట్ ఊరికే బయట రాసుకుంటూ కూర్చున్నాము. ఈ కండిషన్ క్లిక్ చేసేసి రిటర్న్ స్టేట్మెంట్ లోపల మనం ఇట్లా పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? జావా స్క్రిప్ట్ అనేది రాయొచ్చు. సింపుల్గా మనం కండిషన్ పెడదాము. ఏదైతే మనకి క్వారీ ప్యారమ్స్ డాట్ గెట్ ఈజ్ ఓపెన్ ఏదైతే ఉందో అది ఫాల్స్ ఉంటే మనకేం చేయాలా? వేరేది ఒక h1 ట్యాగ్ చూపించాలా, లేకుంటే మనకి సింపుల్గా ఏదైతే కింద కోడ్ ఉందో ఆ కోడ్ అనేది మనకి చూపించాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్ కూడా వస్తున్నాయి. ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి? క్వారీ ప్యారమ్ ఈజ్ డిక్లేర్డ్ బట్ ఇట్స్ వాల్యూ ఈజ్ నెవర్ రీడెడ్ అంట. ఒక్క నిమిషం, క్వారీ ప్యారమ్స్ అనేది ఉంది, దీని బులియన్ లోపల నుంచి రిమూవ్ చేద్దాము. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి డివ్ ఓప్స్, డైరెక్ట్గా ఇలా రాస్తున్నాం కాబట్టి దీని యూజ్ కూడా మనకి ఉండదు ఇక్కడ. ఇంకా ఏమంటుంది ఇది? ఓకే, ఈడ ఒక ఇష్యూ ఉంది. సింపుల్ థింగ్, ఏం పెద్ద విషయం కాదు. సింపుల్ థింగ్, SCHOL స్కూల్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. అవుట్పుట్లో పోదాం, అవుట్పుట్ ఏమొస్తుందో. రిఫ్రెష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్క్ అవుతుందా లేదా? అవుట్పుట్ ఏమొస్తుంది? రెఫరెన్స్ హెచ్ ఈజ్ నాట్ డిఫైన్డా? ఓకే, దీన్ని ఇలా చేసుకుందాము. హెచ్ అనేది అయితే వచ్చింది, ఇది కూడా అవుట్పుట్ వస్తుంది. జస్ట్ ఎ మినిట్ చెక్ చేసుకుందాము ప్రాబ్లం ఏమొస్తుందో. దీన్ని బులియన్లో కన్వర్ట్ చేద్దాము. ఈడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి యూఐ అనేది చేంజ్ అవ్వకుంది అంతే. మనకు నార్మల్గా నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ పెట్టినాను కదా, టెక్స్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన క్వారీ ప్యారమ్స్ వస్తున్నాయో చెక్ చేస్తున్నాడో ఆ కండిషన్ ట్రూ వస్తుంది, కానీ బయట ట్రూ వస్తుంది, కానీ లోపల పేజ్ అనేది రెండర్ మనకి రెండర్ అవ్వకుంది. దీన్ని సాల్వ్ చేయాలంటే మనము ఒక 2 to 3 days బ్యాక్ క్లాస్కి పోవాలా. ఒక క్లాస్ మనం మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నాము? పేజ్ మళ్ళీ రెండర్ చేపియాలంటే ఏం వాడాలా గైస్ మనము? యూజ్ ఎఫెక్ట్. ఏం వాడాలా? యూజ్ ఎఫెక్ట్. ఓకేనా? యూజ్ ఎఫెక్ట్ని ఒకసారి ట్రై చేద్దాము. నేను సింపుల్గా యూజ్ ఎఫెక్ట్ అని రాసుకుంటున్నాను. యూజ్ ఎఫెక్ట్లో వచ్చేసి నేనేం చేయను, జస్ట్ సింపుల్గా యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక్కసారే కాల్ అవ్వాలా. కానీ నేను ఇక్కడ ఒక సింపుల్గా ఒక స్టేట్ తయారు చేస్తాను. స్టేట్ అనేది కూడా మనకి తెలిసిందే. కాన్స్ట్ ఈజ్ SCHOL స్కూల్ ఓపెన్ సెట్ ఈజ్ SCHOL స్కూల్ OPEN ఓపెన్. స్కూల్ ఓపెన్ ఏదైతే ఉందో నార్మల్గా అయితే స్కూల్ ఓపెనే ఉంటుంది కాబట్టి ట్రూ అని పెట్టేద్దాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ స్కూల్ ఓపెన్ ఏదైతే ఉందో నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈజ్ స్కూల్ ఓపెన్ ఫాల్స్ ఉంటే ఈ స్కూల్ ఓపెన్ అనేది క్లోజ్డ్ ఉండాలా, లేకుంటే మనకి నార్మల్ స్కూల్ అనేది చూపించాలా. ఇప్పుడు ఏం చేస్తాము? ఈ యూజ్ ఎఫెక్ట్లో వచ్చేసి ఏదైతే ఈ క్వారీ ప్యారమ్స్ ఏదైతే ఉన్నాయో సెట్
ఈజ్ స్కూల్ దీంట్లో దీన్ని పంపించేద్దాం. ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చూద్దాము, రిఫ్రెష్ చేద్దాం. అవుట్పుట్ అనేది మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఈ స్కూల్ అనేది ఇలాగే వస్తుంది. సింపుల్గా క్వారీ పారమ్స్ డిపెండెన్సీలో ఒకసారి యాడ్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా లేదంటే దీని ఇష్యూ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఏమంటున్నాడు, సేవ్ కాలేదా, ఇది సేవ్ అయింది కదా. ఈజ్ స్కూల్ ఓపెన్, కన్సోల్ లాగ్ ఈజ్ స్కూల్ ఓపెన్. దీన్ని మళ్ళీ కాపీ చేసేసి కామా పెట్టేసి పేస్ట్ చేసేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూసేద్దాము. దీని బులియన్ వాల్యూ కాబట్టి BOOLEN బులియన్ వాల్యూ కన్వర్ట్ చేసేసి దీంట్లో కూడా వెళ్ళిపోదాం. ఏమంటున్నాడు, ఈ స్కూల్ ఓపెన్ అనేది ట్రూ ఉందా? ఈ స్కూల్ ఓపెన్ అనేది ఎందుకు ట్రూ ఉంది? మనకు ట్రూ వచ్చినాము, మనం ఏమి ఇచ్చినాం, ఇక్కడ ఫాల్స్ కదా ఇచ్చింది. గెట్ చేసినాడు. గెట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ సింపుల్ క్వారీ పారమ్స్ కన్సోల్ లాగ్లో గెట్ చేద్దాం. ఒకసారి కాపీ పేస్ట్, మనకేముంది ఫాల్స్ అని ఉంది. డన్, ఫాల్స్ ఉంది. ఫాల్స్ని ఏం చేసినాము, బులియన్లో కన్వర్ట్ చేసినాము కదా. బులియన్లో కన్వర్ట్ చేసినా ఏమవుతుంది, దీనికి సింపుల్గా ఇది వచ్చేసి దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ స్కూల్ ఓపెన్ కూడా మనకి ఫాల్స్. ఈ స్కూల్ ఓపెన్ ఈక్వల్ టు FALSE ఫాల్స్, స్ట్రింగ్ ఫాల్స్. ఏమంటున్నాడు, ట్రూ అంటున్నాడు. ఏమైపోయింది, ట్రూ. డన్ గైస్, ఇదే ఇష్యూ ఉండే, పేజ్ రెండరింగ్దే ఇష్యూ అనేది ఉండే, మెయిన్ ఇష్యూ. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏం చేసినాము, సింపుల్గా దీన్ని ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒకసారి ట్రూ పెట్టి చూద్దాం, వర్క్ అవుతుందో వర్క్ అవ్వదో. స్కూల్ ఓపెన్ అనేది ట్రూ అంటే స్కూల్ ఓపెన్ ఉందా లేదా. మనం స్కూల్కి పోదాం. వచ్చిందా గైస్ మనకి స్కూల్ ఓపెన్ అనేది? ఇప్పుడు మళ్ళీ మనం షాప్కి పోదాం. షాప్కి పోయి FALSE ఫాల్స్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ పోయి రిఫ్రెష్ చేసుకొని ఆటో రిఫ్రెష్ అయిపోతుంది. గో టు స్కూల్. ఇప్పుడు ఏమొచ్చింది, స్కూల్ క్లోజ్డ్. ఇది దేని బేస్డ్ మీద వచ్చింది మనకి, క్వారీ పారమ్స్. ఏదైతే మన క్వారీ పారమ్స్ ఉన్నాయో దీని బేస్డ్ మీద మనకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇష్యూ ఏం ఫేస్ చేస్తుండే అంటే, మనకి క్వారీ పారమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి నార్మల్గా రియాక్ట్ అనేది ఎలా మనకి ఏదైతే మనకి సపరేట్గా ఉంటాయి కదా, మనకి ఇలాంటివి రియాక్ట్ రౌటర్ డామ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి లాస్ట్లో రెండర్ చేపిస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఈ హుక్స్ని లాస్ట్లో రెండర్ చేపించింది. లాస్ట్లో ఏం చేపించింది, రెండర్ అనేది చేపించింది. మనం ఒకసారి ఏం చేద్దామంటే, మన క్లారిఫికేషన్ కోసము నేను ఈడ ఒక కన్సోల్ లాగ్ పెట్టేసి క్వారీ పారమ్స్ ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి చెక్ చేయాలా అనుకుంటున్నాను. ఇది ఏమొస్తుంది, ఇది ఇన్సైడ్ ఏమొస్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాము. ఈజ్ టెస్ట్ అని రాస్తాను, కానీ ఈ మొత్తం పని అయితే చేయను. జస్ట్ మనం ఇది చెక్ చేద్దాం. మనకి ఈ డామ్ రెండర్ అవుతున్నప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది గాయస్ మనకి అవుట్పుట్లో? ఫాల్సే వచ్చిందా? నాట్ దిస్ వన్. ఈజ్ టెస్ట్ అనేది కూడా మనకి ఫాల్స్ వచ్చింది. పేజ్ రెండర్ TRUE ట్రూ. సింపుల్ థింగ్, ట్రూ వచ్చింది కానీ మనకి ఎందుకు రెండర్ చేపిస్తున్నప్పుడు ప్రాబ్లం అనేది క్రియేట్ చేసింది. మేబీ అది బులియన్ వాల్యూ కోసమా? బులియన్ వాల్యూ అయితే మనం దాన్ని బులియన్లో అయితే కన్వర్ట్ చేసినాం కదా. ఒకసారి అది కూడా ట్రై చేసేద్దాము. ఇక్కడ సింపుల్గా బులియన్లో మనకి ఏదైతే క్వారీ పారమ్స్ ఉందో క్వారీ పారమ్స్ డాట్ గెట్లో మనం సింపుల్గా ఏం గెట్ చేస్తున్నాం మనము, ఓపెన్ కదా, ఈజ్ ఓపెన్. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాము. మనకు బులియన్ వాల్యూ అయితే బులియన్ వాల్యూ రావాలా కదా బులియన్లో కన్వర్ట్ చేస్తే. డన్.
బులియన్ వాల్యూ కన్వర్ట్ చేస్తుంది. ఇది బులియన్ వాల్యూలో ఉంది. దీని టైప్ చూద్దాం ఒకసారి. టైప్ ఆఫ్ డన్, బులియన్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, మేబీ అది పేజ్ రెండర్ ఇష్యూే ఉంటుంది. పేజ్ రెండర్ ఇష్యూ మనం ఎప్పుడైతే పేజ్ రెండరింగ్ అనేది చేస్తున్నామో మనకి ఫస్ట్ అది రెండర్ అయ్యి ఉండదు. దానికోసమే అది ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంటుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి క్వారీ ప్యారమ్స్ అండ్ కండిషనల్ రెండరింగ్. ఇక్కడ ఏం చేసినాం, దీన్ని కండిషనల్ రెండరింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ కండిషన్ మనం రెండర్ చేపించినాం. ఆన్ ద బేస్ ఆఫ్ కండిషన్ మనము రెండరింగ్ అనేది చేపియడము జరుగుతుంది. ఓకేనా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? తొందరగా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఆర్ఎల్స్ మనము ఆ స్మాల్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్, దీన్ని ఏం చేయండి, కండిషన్ రెండరింగ్ని మనం ఇక్కడ ఇఫ్ కూడా పెట్టి రాసేయచ్చు. నేను సింపుల్గా బయటనే దాన్ని అవుట్ చేసేయాలా అంటే లోపల కూడా రాయకూడదు అంటే నేను సింపుల్గా ఇలా రిటర్న్ స్టేట్మెంట్ రాసేసి కూడా నేను దాన్ని బ్రేక్ అనేది చేసేయచ్చు. దీని కిందికే రాకుండా నేను డైరెక్ట్గా TRUE ట్రూ H1 ఒకసారి చూద్దాం. హలో, ఏమొచ్చింది గైస్ మనకు అవుట్పుట్లో ఏమొచ్చింది? మనకి కింద అది రన్ అయిందా? అసలు లేదు. అంటే మనకు బయటనే రన్ అయిపోయింది. నేను ఇక్కడ ట్రూ అని పెట్టినాను, మీరు కండిషన్ ట్రూ అయ్యేది పెట్టుకోండి, అంతే తేడా. ఓకేనా, నేను ఎందుకు ట్రూ పెట్టినానంటే మళ్ళీ నేను కండిషన్స్ పెట్టి చూపించాలంటే టైం పడుతుంది. ఇలాంటి కండిషన్సే సింపుల్గా ఇదే ఉంది. ఇప్పుడు ఇదే తీసుకొని ఇలా పెట్టేయండి, అంతే సింపుల్. ఏముంది ఇప్పుడు మనకి, ఫాల్స్ ఉందా, ట్రూ ఉందా? ట్రూ ఉంది, ట్రూయే పెడతాను. ట్రూ పెడితేనే మళ్ళీ ఆడపోయి లేకుంటే చేంజ్ చేయాలి. TRUE ట్రూ. మనకు అవుట్పుట్ అది స్కూల్ కార్డ్స్ వచ్చినా లేకుంటే ఇది వచ్చిందా? పైందే వచ్చేసింది. అంటే దీన్ని ఏమంటారు, కండిషనల్ రెండరింగ్. ఇలా కూడా చేయించుకోవచ్చు. సింపుల్గా ఏం చేస్తాం మనము, నేను సపరేట్గా మళ్ళీ పోయి కింద క్లమ్జీ చేయకూడదు అనుకుంటే నేను పైనే ఇఫ్ పెట్టేసి ఎప్పుడైతే మనకి ఇది FALSE ఫాల్స్ ఉంటుందో సింపుల్గా ఇప్పుడు ఈ పార్ట్ అంతా నాకు అవసరం లేదు. నేను ఇదంతా రాయాల్సిన అవసరము మనకి లేదు. ఇది నార్మల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి ఏమి నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాము, సింపుల్గా ఫాల్స్ ఉంది కదా, దీన్ని FALSE ఫాల్స్ షాప్లో పోదాం. వచ్చిందా గైస్ సేమ్ అవుట్పుట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా, సేమ్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది క్లీన్గా, ఫస్ట్ది క్లీన్గా ఉందా, ఇది క్లీన్గా ఉందా? చెప్పాలా, క్లీన్గా యాది ఉంది? మనకు వచ్చేసి ఇది క్లీన్గా ఉంటుంది. ఓకేనా, ఈ పర్టికులర్ థింగ్ వచ్చేసి కొంచెం క్లీన్గా ఉంటుంది. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఏం క్రియేట్ అవుతాయి అంటే మీరు తొందరగా దీన్ని గ్రాప్ చేసుకోలేరు. నేను రిటర్న్ స్టేట్మెంట్ రాసేసినాను అనేది మీకు ఐడియా ఉండాలా. ఓకే, ఫంక్షన్ అనేది ఒక్కసారి రిటర్న్ చేస్తుంది అనేది మీకు అంత ఐడియా ఉంటే మీరు దీన్ని తొందరగా గ్రాప్ చేసుకోగలుగుతారు. లేకుంటే దీన్ని ఒక నార్మల్ ఇఫ్ లాగానే చూస్తారు. నార్మల్ ఏం చూస్తారు, ఒక ఇఫ్ ఎల్స్ లాగానే చూస్తారు. కానీ ఇది నార్మల్ ఇఫ్ ఎల్స్ కాదు. ఇది వచ్చేసి ఏమి మనకి, ఇది వచ్చేసి మన కండిషనల్ రెండరింగ్. ఎప్పుడైతే మనకు ఒకసారి రిటర్న్ అయిపోతాదో దాని కింద మళ్ళీ అది చెక్ చేయదు. అయిపోయి ఇంకా ఫంక్షన్ ఈడ్ నుంచి బ్రేక్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. అదే నేను ఈడ ట్రూ ఇస్తాను చూడండి. ట్రూ ఇస్తే అసలు దాని లోపలికే పోదు. మళ్ళీ అది పోదు. పోయిందా కదా దాని లోపలికి పోయిందా? అది పోలేదు. ఓకేనా, డైరెక్ట్గా మనకి ఏదైతే అవుట్పుట్ ఇవ్వాలనో ఆ పర్టికులర్ అవుట్పుట్, ఈ కింద అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ అనేది రెండర్ చేపించడము జరిగింది. ఓకే, దీన్ని మనం కండిషనల్ రెండరింగ్ అంటాం. ఓకే గైస్, డన్. ఇప్పుడు
జస్ట్ ఒక 10 to 15 minutes సిఎస్ఎస్ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలిసిన సిఎస్ఎస్లు ఏమేమి ఉన్నాయి? ఇన్లైన్ సిఎస్ఎస్ ఉంది, ఇంటర్నల్ సిఎస్ఎస్ ఉంది, అండ్ తర్వాత వచ్చేసి ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని కూడా ఉంది. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మనకు తెలిసిన సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా రాస్తాము అలా నార్మల్గానే ఉంటుంది. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది మనకి నార్మల్గానే ఉంటుంది. నేనేం చేస్తానంటే హోమ్ పేజ్కే వెళ్ళిపోదాం, ఎక్కువ కష్టం మళ్ళీ దీంట్లో క్లమ్జీ అయిపోతుంది. హోమ్ పేజే తీసుకుంటాను. సింపుల్గా నేనేం చేస్తానంటే ఒక స్టైల్స్ అని ఫోల్డర్ తయారు చేస్తాను. STYLES స్టైల్స్ అంటే స్టూల్స్ తయారైంది అది. స్టైల్స్, ఓకే, స్టైల్స్ అని తయారు చేసినాను. దీంట్లో వచ్చేసి నేను ఎలా అయినా ఇచ్చుకోవచ్చు గాయస్. HOME home.css ఇదేం మనకి జావా స్క్రిప్ట్ JSX ఫైల్ కాదు కదా, నార్మల్ సిఎస్ఎస్ ఫైల్. ఈ నార్మల్ సిఎస్ఎస్ ఫైల్ మనం HTMLలోనే చూసినామా, చూడలేదా గాయస్? దీన్ని ఏం సిఎస్ఎస్ అంటాము? ఏం సిఎస్ఎస్ అని అంటాం చెప్పాలా? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. దీన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకేనా? నేను సింపుల్గా కలర్ వచ్చేసి రెడ్ కలర్, తర్వాత గుర్తున్నాయో లేవు మీకు అసలు ప్రాపర్టీస్. ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి 220 పిక్సెల్ ఇద్దాం, 200 కాదు, సింపుల్గా ఒక 20 పిక్సెల్. ఇది చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తాయి గైస్. మీరు అనుకోవచ్చు ఎందుకు ఈడ మళ్ళీ కొటేషన్స్ పెడుతున్నాడు అని. కొటేషన్స్ పెట్టకూడదు కదా అని. అది వేరే కోడ్ రాసి సడన్గా వేరే దాంట్లో వస్తాం కదా, అది మనకి చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే దాని సింటాక్స్లు దీని సింటాక్స్లు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. ఎప్పుడైతే మనం బ్యాక్ ఎండ్ Node.jsలో రాస్తామో మనకి దాంట్లో డైరెక్ట్ మనం రౌట్ అనే కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాము. రౌట్ అనే కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. లాస్ట్ క్లాస్లో ఏం జరిగింది, ఈడ కూడా అలా రౌట్ అనే కాంపోనెంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. రౌట్ అనే కాంపోనెంటే ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాము. కానీ నార్మల్గా అయితే మనకు ఆ రౌట్ అనే కాంపోనెంట్ Node.jsలో ఉంటుంది. Node.jsలో APIs తయారు చేస్తున్నప్పుడు రౌట్ అనే కాంపోనెంట్, రౌట్ అనే మెథడ్ యూస్ చేసి ఎక్స్ప్రెస్ ద్వారా మనం రౌట్ అనే మెథడ్ యూస్ చేసి APIs అనేది తయారు చేస్తాము. అలాగా మల్టిపుల్ లాంగ్వేజెస్ స్విచ్ అవుతుంటే మనకు సింటాక్స్ అనేది గుర్తుండదు. సింటాక్స్ అనేది చేంజెస్ అయిపోతుంటుంది. ఓకే గైస్, డన్. మనకి సింపుల్గా home.css అని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అనేది తయారు చేసినాము. తయారు చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తాను. క్లాస్ నేమ్, క్లాస్ ఇవ్వకూడదు. ఏమి ఇవ్వకూడదు? క్లాస్ ఇవ్వకూడదు. క్లాస్ ఎందుకు ఇవ్వకూడదు? క్లాస్ అనేది మనకి జావా స్క్రిప్ట్లో ఒక కీవర్డ్ కాబట్టి, ఓకే, నార్మల్ ఐడి ఇచ్చుకోవచ్చు. నార్మల్గా ఐడి ఇచ్చుకోవచ్చు. క్లాస్ బదులు క్లాస్ నేమ్ అని ఇవ్వాలా, అంతే డిఫరెన్స్. క్లాస్ నేమ్. హెడ్డింగ్ అని ఇద్దాం. హెడ్డింగ్ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నట్లుంది. HEADING హెడ్డింగ్ సింపుల్. ఓకేనా? అవుట్పుట్లో వెళ్ళిపోదాం. అవుట్పుట్లో వెళ్ళిపోయి హోమ్లో పోదాం. ఏమొచ్చింది గాయస్? ఏమైనా కలర్లో చేంజ్ అయిందా? రెడ్ కలర్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? అది ఇంపోర్ట్ చేసుకోలేదు. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే లింక్ చేసుకోలేదు. మనం ఎలా లింక్ చేసుకుంటాము? మనకు నార్మల్గా అయితే ఏదైనా ఫైల్ ఇంపోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి. కానీ సిఎస్ఎస్కి అలా ఏముండదు గాయస్. మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయొచ్చు. ఇంపోర్ట్ డైరెక్ట్ ఫైల్ పాత్ ఇచ్చేయాలా. ఇంపోర్ట్ డైరెక్ట్ ఫైల్ పాత్. డాట్ / పెట్టండి, లేదు మళ్ళీ // పెట్టండి, బయటికి పోయినాం. స్టైల్స్ ఉన్నాయి. స్టైల్స్ లోపల మళ్ళీ home.css ఒకసారి అవుట్పుట్ మళ్ళీ చూద్దాం. వచ్చిందా గైస్ మనకి రెడ్ కలర్ అండ్ ఫాంట్ సైజ్? ఓకే, ఇది వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈడ వరకు అందరికి క్లియర్గా ఉందా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలాగో? ఓకే గైస్, ఇంకా మనకి 2 సిఎస్ఎస్లు ఉన్నాయి. ఏమేమి? ఒకటి వచ్చేసి ఇంటర్నల్, ఒకటి వచ్చేసి ఇన్లైన్. ఒకటి వచ్చేసి ఇంటర్నల్, ఒకటి వచ్చేసి ఇన్లైన్. మనము ఇంటర్నల్ కోసము ఇన్లైన్ కోసము వాడేది ఒక సేమ్ థింగ్ ఉండే, స్టైల్. ఏముండే మనకి? స్టైల్. ఇది వచ్చేసి ఇలా ఇన్లైన్లో వాడతాము. కానీ మనకి ఈడ ఇంటర్నల్ అనే కాన్సెప్ట్ లేదు. మనం డైరెక్ట్గా ఇన్లైన్ సిఎస్ఎస్ఏ వాడతాం. కానీ మనం దీన్ని రాసే విధానంలో మనకి ఇంటర్నల్ ఇన్లైన్ విధానం కనిపిస్తుంది, అంటే ఆ ప్రాసెస్ కనిపిస్తుంది. ఒకసారి మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈడ మనం ఎప్పుడైతే ఇలా స్టైల్స్ రాస్తామో, ఎప్పుడైతే మనము ఇన్లైన్ స్టైలింగ్ రాస్తామో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈడ స్టైల్ అనేది ఎప్పటికైనా ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటుంది.
మనకి జావా స్క్రిప్ట్ ఏ దాన్నైనా ఒక ఆబ్జెక్ట్ రూపంలో తీసుకుంటుంది. అంటే మనకి ఇక్కడ స్టైల్స్ కూడా ఒక ఆబ్జెక్ట్ రూపంలోనే తీసుకోవడము జరుగుతుంది. ఆబ్జెక్ట్ రూపంలో అంటే ఎలాగా? ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం క్లియర్ చేయడానికి లెట్ హెడ్డింగ్ STYLE హెడ్డింగ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తాను. ఆబ్జెక్ట్లో ఏం రాస్తానంటే కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఇప్పుడు చెప్పండి గైస్, నేను ఇక్కడ బ్లూ రాస్తే అది వేరియబుల్ కిందికి వస్తుందా, స్ట్రింగ్ కిందికి వస్తుందా? చెప్పాలా? వేరియబుల్ కిందికి వస్తుందా, బ్లూ స్ట్రింగ్ కిందికి వస్తుందా? వేరియబుల్ కిందికి వస్తుంది. ఓకేనా? మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదేంది లోపల రాయకుండా బయట రాసినాడని. ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? ఇదేం పర్వాలేదు. మనకి స్టైల్స్ ఇలా మనం బయట పెట్టుకుంటేనే మనకు కొంచెం మంచిది, బయట పెట్టుకుంటేనే మనకి మంచిది, క్లమ్జీ అనేది ఉండద్దు. ఓకేనా? ఇప్పుడు బ్లూ అనేది ఏమైంది, మనకి బ్లూ అనేది ఒక వేరియబుల్ కిందికి వచ్చింది. మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం సిఎస్ఎస్ ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తున్నప్పుడు వాల్యూస్ స్ట్రింగ్ రూపంలో ఉండాలా. వాల్యూస్ ఎలా ఉండాలా? స్ట్రింగ్ రూపంలో ఉండాలా. ఓకేనా? సింపుల్ థింగ్. మనకి ఇప్పుడు ఏం చేద్దాము, ఈ స్టైల్ ఏదైతే ఉందో స్టైల్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. స్టైల్ అనేది ఏం తీసుకుంటుంది? ఒక ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిద్ర వస్తుందా? ఎవరికో గైస్ నిద్ర వస్తుంది. స్టైల్ ఏదైతే ఉందో స్టైల్ ఈక్వల్ టు నేను ఇక్కడ స్ట్రింగ్లో హెడ్డింగ్ స్టైల్ అని రాస్తే మనకు అది ఆబ్జెక్ట్ తీసుకుంటుందా లేకుంటే ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుందా గైస్? ఇది నార్మల్ వేరియబుల్ కదా. ఇప్పుడు నేను చెప్పాలా గైస్, మనకి ఇది నార్మల్ ఒక వేరియబుల్లో మనం ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినాము. ఇప్పుడు నేను హెడ్డింగ్ స్టైల్ని కొటేషన్స్లో రాస్తే అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుందా లేకుంటే వేరియబుల్ లాగా తీసుకుంటుందా? స్ట్రింగ్. మనము JSXలో సింటాక్స్ ఉంది కదా, వేరియబుల్ లాగా చేయాలంటే ఏం చేయాలా? దీన్ని JSX సింటాక్స్ ఏదైనా దాన్ని వేరియబుల్ లాగా కన్వర్ట్ చేయాలంటే మనము ఒక థింగ్ చేయాలా? బ్రాకెట్స్. ఓకేనా? బ్రాకెట్స్ యూస్ చేయాలా. ఏం యూస్ చేయాలా? బ్రాకెట్స్. సింపుల్గా దీన్ని బ్రాకెట్స్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద హోవర్ చేయండి. హోవర్ చేస్తేనే మనకు వాడు ఏం చూపిస్తున్నాడు, ఈ ఆబ్జెక్ట్. అంటే మనకి దీంట్లో ఈ ఆబ్జెక్ట్ అనేది ఉందంట. కలర్ చేంజ్ అయిందా గైస్? బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, నేను ఇంకా దీంట్లో ప్రాపర్టీస్ యాడ్ చేస్తాను. ఫాంట్. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఫాంట్ మనం నార్మల్గా ఎలా రాసినాము, ఫాంట్ డాష్ సైజ్ రాసినాం, కానీ ఇక్కడ అలా పని చేయదు. ఎందుకు? ఇది వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ. దీంట్లో ఎలా రాయాలన్నా అంటే మనము ఈ డాష్ తీసేసి క్యాపిటల్ S రాయాలా. క్యాపిటల్ S, క్యామెల్ కేస్. దీన్ని ఏమంటారు గైస్? క్యామెల్ కేస్. ఓకేనా? క్యామెల్ కేస్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 40 పిక్సెల్ ఇస్తాను. 40 పిక్సెల్. నేను ఇలా రాస్తే ఇది వర్క్ అవుతుందా 40 పిక్సెల్ అని, లేకుంటే స్ట్రింగ్లో పెట్టాలా? ఎర్రర్ వాడు ఇప్పుడే చూపిస్తున్నాడు. స్ట్రింగ్ రూపంలో పెట్టేయాలా. ఓకేనా? స్ట్రింగ్ రూపంలో పెట్టాలా. ఏ వాల్యూ అయినా స్ట్రింగ్ రూపంలోనే పెట్టాలా. 40 పిక్సెల్ అప్లై అయిందా గైస్ మనకి? ఇలాగా. దీన్ని ఏమంటారంటే మనకి ఇప్పుడు మీరు ఇంటర్నల్ స్టైలింగ్ అనుకోండి, ఇన్లైన్ స్టైలింగ్ అనుకోండి, ఇలా ఉంటుంది. అదే నేను ఇన్లైనే రాయాలా, పర్టికులర్గా ఇలా కూడా రాయాల్సిన అవసరం లేదంటే నేను సింపుల్గా ఏం చేయొచ్చు, ఈ కోడ్ని ఇంకొకసారి రెప్లికేట్ చేసేసి కింద చూపిస్తాను. కానీ ఇన్లైన్ కొన్ని చోట్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది గైస్. ఇన్లైన్ CSS అనేది చాలా చోట్ల హెల్ప్ అవుతుంది. స్టైల్ అనేది ఏం తీసుకుంటుంది అన్నాను గైస్? ఈ స్టైల్ అనేది ఏం తీసుకుంటుంది? ఆబ్జెక్ట్. ఓకేనా? సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ రాసేయండి. ఆబ్జెక్ట్ రాసేసిన తర్వాత ఈడ సింపుల్గా కలర్ వచ్చేసి GREEN గ్రీన్ కలర్ ఇద్దాము. తర్వాత వచ్చేసి మనకి ఫాంట్ వెయిట్, ఫాంట్ ఫ్యామిలీ ఫాంట్ వెయిట్ వచ్చేసి W చూడండి ఎలా రాసినాను, ఫాంట్ డాష్ రాయలేదు, W క్యాపిటల్ పెట్టినాను. ఫాంట్ వెయిట్ అంటే మందం వచ్చేసి 90 యా 800 900 యాదో ఒకటి. నెంబర్స్ ఉంటే డైరెక్ట్గా రాసేయచ్చు. అందుకోసమే నేను ఇది కూడా మీకు చూపిస్తున్నది. హోమ్ కాదు, జస్ట్ హోమ్ అని ఇద్దాం. పేజ్ కూడా వద్దు, రెండు కన్ఫ్యూజన్స్ అవ్వకుండా. అవుట్పుట్ చూద్దాం. గ్రీన్ కలర్ వచ్చిందా గైస్ మనకి? గ్రీన్ కలర్లో
ఇలాగా మనకి 2 వేస్ ఉన్నాయి. నువ్వు ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి పెట్టచ్చు, లేకుంటే దాని లోపలనే ఆబ్జెక్టే చేంజ్ చేసేయచ్చు. ఓకే, ఈడ కూడా మనము కండిషనల్ స్టైలింగ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? కండిషనల్ స్టైలింగ్. నేనేం చేస్తానంటే సింపుల్గా నేను ఈడ ఒక వేరియబుల్ తయారు చేస్తాను. ఈజ్ డిజేబుల్డ్ యా సంథింగ్ ఏదన్నా రాస్తాము. ఈజ్ కలర్ చేంజ్, COLOR, ఈజ్ కలర్ హైలైట్ అని రాస్తాను, HIGH హైలైట్. ఎప్పుడైతే మనకి ఈజ్ కలర్ అనేది హైలైట్ ఉంటుందో మనకి ఏముండాలా? గ్రీన్ కలర్ ఉండాలా. అంటే ఇక్కడ మీరు చూడాల్సిన విషయము, మనం స్టైల్ ఏదైతే ఉందో ఎప్పుడైతే ఈ బ్రాకెట్స్ పెట్టినామో దీని లోపల జావా స్క్రిప్ట్ రాయొచ్చా గైస్? నేను ఇది జావా స్క్రిప్టా లేకుంటే CSSా? ఓప్స్, చెప్పాలా గైస్? ఈ పార్ట్ వచ్చేసి జావా స్క్రిప్టా CSSా? ఇది ఏంది? ఆబ్జెక్ట్ కదా. ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ కదా. మీరు దాని లోపల చూడొద్దండి. ఇది కాదు చూడాల్సింది. ఇది చూసినా కూడా కీ వాల్యూ పేర్స్. ఎప్పుడైనా మీరు CSSలో ఇలా రాయడం చూసినారా? ఫాంట్ వెయిట్ ఇలా రాయడం చూసినామా? మనం దీంట్లో ఎలా రాస్తుండే ఇన్లైన్ CSS అంటే కూడా నార్మల్గా ఫాంట్ వెయిట్ రాసి ఈక్వల్ టు పెట్టేసి ఇలా రాసేస్తుండే మనం సింపుల్గా. కానీ మనకి ఇది ఏంది? ఒక ఆబ్జెక్ట్. ఇది వచ్చేసి ఏమి? ఆబ్జెక్ట్. అంటే మనము ఈ స్టైల్ ఏదైతే బ్రాకెట్స్, అవుటర్ బ్రాకెట్స్ ఉన్నాయో దీంట్లో కండిషన్ పెట్టచ్చు. ఈజ్ కలర్ ఈక్వల్ టు హైలైట్, HIGHLIGHT హైలైట్ ఉంటే గ్రీన్ కలర్ చూపి, లేకుంటే దీన్ని కొంచెం బ్రేక్ చేస్తాను. ప్రిటియర్ చూడండి, ఓకేనా? సింపుల్ థింగ్. మనకి ఈజ్ హైలైట్ ఉంటే కలర్ గ్రీన్ చూపి, లేకుంటే కలర్ వచ్చేసి ఏం కలర్ పెడదామంటే పింక్ కలర్ పెడదాం. పింక్ కలర్ చూపి, ఓకేనా? సేమ్ ఫాంట్ వెయిట్ ఏదైతే ఉందో ఫాంట్ వెయిట్ అదే ఉండని మన ఇష్టము. FONT ఫాంట్ వెయిట్ వచ్చేసి 900 ఉంది, 900 పెట్టేసాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలా గైస్? సింపుల్ థింగ్. ఇది కండిషనల్ స్టైలింగ్. దీన్ని ఏమంటారు? కండిషనల్ స్టైలింగ్. అవుట్పుట్ చూడండి ఏమొచ్చింది గైస్? ఇప్పుడు అవుట్పుట్ కలర్ ఏమొచ్చింది? హలో, ఓకే. ఏదైతే మనం ఇక్కడ కండిషన్ చూసినామో ఏం కలర్ వస్తుంది గైస్? ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. ఏమొచ్చింది? గ్రీన్ కలర్. ఎందుకు గ్రీన్ కలర్ వచ్చింది? మనకి ఇక్కడ వాల్యూ వేరియబుల్ ఏదైతే ఉందో ఈజ్ కలర్ అనేది హైలైట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా టెర్నరీ ఆపరేటర్స్ వాడేసి మనం ఈ కలర్ అనేది ప్రింట్ అవ్వాలా అన్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే హైలైట్ కాకుండా ఈజ్ కలర్ అనేది హైలైట్ లేదు, జస్ట్ ఏం లేదు, ఎంటీ ఉంది అంతే. ఇప్పుడు ఏం కలర్ వచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది గైస్? హలో, ఓకే. ఇప్పుడు ఏం కలర్ వచ్చింది గైస్ మనకి ఇక్కడ? లైట్ పింక్. ఏదైతే మనకి పింక్ కలర్ ఉందో ఆ పింక్ కలర్ అనేది రావడం జరిగింది. ఎందుకు పింక్ కలర్ వచ్చింది? మనం ఇక్కడ చూస్తే ఈజ్ కలర్ ఏదైతే ఉందో ఈజ్ కలర్లో వాల్యూ లేదు. మనం కండిషన్ ఏం పెట్టినాము? ఈజ్ కలర్ హైలైట్ ఉంటేనే గ్రీన్ చూపించాలా, లేకుంటే పింక్ కలర్ చూపించాలా అన్నాం. పింక్ కలర్ చూపించాలా అన్నాం, ఓకేనా? దీన్ని ఏమంటారు? మనకి కండిషనల్ స్టైలింగ్. ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది గైస్. చాలా యూజ్ అనేది అవుతుంది, ఓకేనా? చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే ఇంకొక వర్షన్, దీన్ని నేను కమెంట్ చేస్తాను. మనం ఎందుకన్నా ఇంత పెద్దగా రాయాలా? మనం ఎలా రాస్తున్నది జావా స్క్రిప్టే కదా అని మీరు అనొచ్చు. జావా స్క్రిప్టే కదా, నేను డైరెక్ట్గా ఈడ కూడా రాయొచ్చు కదా. అది ఈజ్ కలర్ ఈక్వల్ టు హైలైట్ ఉంటే మనకి GREEN గ్రీన్ కలర్, లేకుంటే పింక్ కలర్. ఇలా కూడా రాయచ్చా? రాయలేనా గైస్? ఎందుకంటే ఇది జావా స్క్రిప్ట్ కాబట్టి. జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ మనం జస్ట్ వాల్యూలో కండిషన్ అనేది పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా సేమ్. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. ఎందుకు గ్రీన్ కలర్? ఇక్కడ హైలైట్ ఉంది కాబట్టి నేను హైలైట్లో లాస్ట్ 1 యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఏం కలర్? పింక్ కలర్. ఎందుకు? అది మ్యాచ్ కాలేదు కాబట్టి, మనకి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకు అది పింక్ కలర్ అనేది ఇవ్వడము జరిగింది. అన్ని చూడండి, మీకు 2 స్టేట్స్ చూపిస్తున్నాను, ఒకటి చూపించలేదు. ఇది ఒక రకము, ఇది ఒక రకము. ఇప్పుడు మీరు ఏది యూస్ చేస్తారో మీ ఇష్టము. సేమ్ కండిషనల్ రెండరింగ్లో కూడా ఆడ ఏమి టూ వేస్ చూపించినాను. ఒక వే వచ్చేసి లోపల కండిషన్ చేపియడము, ఒక వే వచ్చేసి రిటర్న్ బయట ఇఫ్ పెట్టి కండిషన్ని రెండర్ చేపియడము. ఓకేనా గైస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సిఎస్ఎస్ పార్ట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, bro. Yeah. ఓకే గైస్, డన్. ఓకేనా? దీంతో మీరు చాలా విషయాలు, మనము చాలా విషయాలు కంప్లీట్ చేసేసినాము. రియాక్ట్ జేఎస్లో మనము రౌటర్ డామ్ కంప్లీట్ చేసినాము, యూజ్ స్టేట్ కంప్లీట్ చేసినాము, ఎఫెక్ట్ కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి మనకి రెండరింగ్ కాంపోనెంట్స్ అంటే ఏమి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏమి. నెక్స్ట్ మనం ఒక ఓవర్వ్యూ చూసుకుంటే రియాక్ట్ జేఎస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని అనొచ్చు. ఇప్పుడు మిగిలినవి ఏమి, ఎందుకు మనం కంప్లీట్ అయిపోయింది అని నేను అంటున్నాను? మనకి జావా స్క్రిప్ట్లోనే చాలా వరకు టాపిక్స్ కవర్ అయినాయి. ఏపీఐస్ ఎలా రన్ చేపియాలా జావా స్క్రిప్ట్లో కంప్లీట్ అయిపోయింది. మనకి చాలా విషయాలు మనకి జావా స్క్రిప్ట్లో డీప్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు రియాక్ట్ జేఎస్ వచ్చేసి ఏమి, కోర్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని హుక్స్ ఉన్నాయి, అవి చూసేది ఉంది. అవి కూడా మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకేనా? రేపటి నుంచి అవి హుక్స్ కూడా స్టార్ట్ చేద్దాం, మిగిలిన హుక్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ రేపటి నుంచి ఒక స్మాల్ థింగ్ ఏం చేద్దామంటే, స్మాల్ ప్రోడక్ట్ లాంటిది తయారు చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక నావ్ బార్ ఎలా తయారు చేయాలా, ఏంది, మనం ఎలా యూస్ చేస్తాము, లేకుంటే మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చెప్పినాను కదా, మనకి కొన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉన్నాయి, అవి ఎలా తీసుకోవాలా, మనకి ఫ్రేమ్వర్క్స్ ఎలా యూస్ చేయాలా, రేపు వచ్చేసి అది చూద్దాంలేండి గైస్. రేపటి క్లాస్లో వచ్చేసి మనం సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ ఎలా చూడాలా అదన్నా చూద్దాం, లేకుంటే హుక్స్, మిగిలిన హుక్స్ ఏదైతే ఉన్నాయో మిగిలిన హుక్స్ అనేది మనము చూద్దాం. మనం కోడ్ ఆప్టిమైజేషన్ కన్నా మనకి ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఆప్టిమైజ్ వేలో రన్ చేపించడానికి మనకు కొన్ని హుక్స్ ఉన్నాయి, ఆ హుక్స్ కూడా మనం చూద్దాము. ఓకేనా గైస్? ఇప్పుడు వరకు అయితే మీరు రియాక్ట్ జేఎస్ యూస్ చేసి ఒక అప్లికేషన్ అనేది ఈజీగా తయారు చేయొచ్చు. మనకి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో అవే యూస్ చేస్తాం, అవే మనము యూజ్ అనేది చేస్తాం. మీరు ఎంత పెద్ద అప్లికేషన్ ఉన్నా ఇవే యూజ్ చేస్తారు. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని కార్నర్ పాయింట్స్ ఉన్నాయి, ఆ కార్నర్ పాయింట్స్లో కొన్ని వేరే విషయం యూజ్ చేయొచ్చు. రిడక్స్ లాంటివి, లేకుంటే వేరే ఫ్రేమ్వర్క్స్ లాంటివి, అలాంటివి యూజ్ చేయొచ్చు. అవి కూడా మనం కవర్ చేస్తాము, అవి కూడా వచ్చే క్లాసెస్లో మనము కవర్ చేద్దాం. ఓకేనా? కానీ నేను ఎంత చెప్పినా కూడా మీకు ప్రాక్టీస్ చేయాల్సింది మీరే. ఓకేనా? ప్రాక్టీస్ అనేది చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనము కనెక్ట్ అవుదాం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ, బాయ్. Thanks.